నాగేష్ రెడ్డి. హలో. సార్ నందీష్కి, నవీన్కి, మిగతా వాళ్ళు కొంతమందికి అట్లా ఫోన్ చేసిరా, మనం మర్చిపోయినారా వాళ్ళు. ఫోన్ చేసి మిగతా వాళ్ళకి అందరికీ కొంచెం ఫోన్ చేసిరా. ఓకే సార్. ఏం నాగేష్ రెడ్డి? హలో, వినిపిస్తుందా? హలో నాగేష్ రెడ్డి, వినిపడుతుందా లేదా? సార్ వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. మనోజ్, మిగతా వాడు ఫోన్ చేసి ఇంకా ఏం రాకోకుండా 3:10 అయినా కూడా ఇంకా నందీష్కి బ్యాలెన్స్ అయిపోయిందండి సార్. మిగతా వాళ్ళు హరీష్ వాళ్ళు వస్తామన్నారు సార్. అవి హరీష్ వచ్చినాడు సార్. హరీష్ వచ్చినాడు. నవీన్ నవీన్ ఫోన్ నంబర్ లేదు సార్ నాకు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. నవీన్ దీని మిగతా వాళ్ళు ఏమన్నా కొంచెం నంబర్లు ఉంటే అట్లా ఫోన్ చేయి, రమ్మని చెప్పు. ఉన్నాయా? ఓకే సార్. ఉన్నాయి సార్. సర్లే, ఎవరెవరు ఉంటే అన్నీ రమ్మని చెప్తాను దగ్గర. మీరు అట్లా ఉండండి ఎక్కడ. ఎక్కడున్నా నాగేష్ రెడ్డి? హలో హలో, నాగేష్ రెడ్డి ఏం దగ్గరేనా సార్? సేమ్ దగ్గర ఉన్నావా? మనోజ్ మనోజ్ ఎక్కడున్నావు? అవునా? మిగతా వాళ్ళు ఏమి ఇంకా ఏమో సార్ తెలుదా? వస్తాను 2 నిమిషాలు. నంది వచ్చినాడే నందీష్. నందీష్ బ్యాలెన్స్ అయిపోయిందంటూ చెప్తున్నట్ట మరి. అయిపోయిందా? మా పిన్నంత ఇప్పుడు అయిపోయింది సార్. సర్లే ఓకే. పెనుగొండ వేయండి మా పిన్నమ్మ.
మంచిదిరా అప్పుడు ఇచ్చి వేపిస్తా సార్. ఓకే, మంచిది మంచిది. మరి లాస్ట్ క్లాస్లో మనం రిజర్వ్ బ్యాంకు విధుల గురించి తెలుసుకున్నాం. ఆ రిజర్వ్ బ్యాంకు విధులు ఒక్కసారి మనం మరి ఒకసారి చూసుకున్నట్లయితే, మొదట ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది మన దేశంలో కేంద్ర బ్యాంకుగా ఏప్రిల్ 1, 1935 సంవత్సరంలో స్థాపించడం జరిగిందని మనకు తెలుసు. ఈ బ్యాంకు యొక్క స్థాపన రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 అనుసరించి జరిగిందని కూడా మనకు తెలుసు. ద్రవ్య వ్యవస్థను సక్రమంగా మీట్లో పెట్టుకో, అందరూ అటెండెన్స్ చేసుకోండి. ద్రవ్య వ్యవస్థను సక్రమంగా నడుపుతూ ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడుతూ ప్రభుత్వం అవలంబించేటువంటి ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుటయే ఈ రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధి అని కూడా మనకు తెలుసు. 1935 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ అనేది వాటాదారుల బ్యాంకుగా స్థాపించడం జరిగింది. ఆ విధంగా అంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్ బ్యాంకుగా స్థాపించబడినటువంటి రిజర్వ్ బ్యాంకును ఇతర దేశాల్లోని పోకడలకు అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా 1949 సంవత్సరం జనవరి 1వ తేదీన ఈ రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయడం జరిగిందని మనకు తెలుసు. ఇక రిజర్వ్ బ్యాంకు విధుల గురించి మనం నిన్న తెలుసుకోవడం జరిగింది. ఆ విధులు ఇంకొకసారి చూసుకున్నట్లయితే, కరెన్సీ నోట్లను జారీ చేయడం, ప్రభుత్వ బ్యాంకరుగా వ్యవహరించడం, బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, విదేశీ మారక ద్రవ్య రిజర్వులను పరిరక్షించడం, పరపతిని నియంత్రించడం, బ్యాంకుల క్లియరింగ్ హౌస్గా వ్యవహరించడం, అదేవిధంగా అంతిమ రుణదాతగా వ్యవహరించడం, తర్వాత ఆర్థిక విధులను కూడా నిర్వహించడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఆ విధంగా విధులను సాంప్రదాయమైనటువంటి విధులనే కాకోకుండా ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇదే ఈరోజు మన టాపిక్. దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వ్ బ్యాంకు యొక్క పాత్ర ఏమిటి? మనం గతంలో ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో దేశ ఆర్థికాభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు దేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులకు బ్యాంకు అయినటువంటి రిజర్వ్ బ్యాంకు యొక్క విధులను గురించి, అత్యున్నతమైనటువంటి బ్యాంకు అయినటువంటి రిజర్వ్ బ్యాంకు యొక్క దేశ ఆర్థికాభివృద్ధిలో ఆ బ్యాంకు ఏ విధమైనటువంటి పాత్రను పోషిస్తుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఈరోజు మన టాపిక్. సరే, అన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఆయా దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిలో ఏ విధమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయో అదే విధమైనటువంటి పాత్రను మన దేశంలోని రిజర్వ్ బ్యాంకు కూడా మన దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఉంది. ముఖ్యంగా ఇంకా నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే,
ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది సాంప్రదాయమైనటువంటి విధుల కంటే ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి విధులను నిర్వర్తించడంలో ఇంకా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనకు తెలుసు. సరే, ఈ రిజర్వ్ బ్యాంకు యొక్క పాత్రను గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి, దేశ ఆర్థిక అభివృద్ధిలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటని తెలుసుకోవాలంటే, మొదటిది రిజర్వ్ బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులు. రిజర్వ్ బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు బ్యాంకరుగా రిజర్వ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తుంది అని మనకు తెలుసు. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి బ్యాంకింగ్ రంగంపై ఆధారపడి ఉంటుంది. దేశంలో ఏ వ్యక్తి అయినా సరే పరిశ్రమలు స్థాపించాలన్నా, వ్యాపార సంస్థలను స్థాపించాలన్నా, దేనికైనా సరే పెట్టుబడి అనేది అవసరం. కాబట్టి ఆ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఈ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాబట్టి ఏ దేశ ఆర్థికాభివృద్ధిలో అయినా సరే ఆ దేశం యొక్క ఆర్థికాభివృద్ధి అనేది బ్యాంకింగ్ రంగంపై ఆధారపడి ఉంటుంది. ఈ బ్యాంకింగ్ రంగాన్ని ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి వాణిజ్య బ్యాంకింగు, 2 సహకార బ్యాంకింగు లేదా పారిశ్రామిక బ్యాంకింగు. వాణిజ్య బ్యాంకింగ్ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండింటి మధ్య ప్రస్తుతం అయితే పెద్దగా తేడా ఏమీ ఉండదు. సహకార బ్యాంకులకి అంటే పారిశ్రామిక బ్యాంకులకి, తర్వాత మామూలు వాణిజ్య బ్యాంకులకి పెద్దగా తేడా ఏమి ఉండదు. వాణిజ్య బ్యాంకుల యొక్క అభివృద్ధి అనేది రిజర్వ్ బ్యాంకు యొక్క బాధ్యతగా ఏర్పడింది. రిజర్వ్ బ్యాంకు బాధ్యత తీసుకొని ఆ వాణిజ్య బ్యాంకులను అభివృద్ధి చేయడం జరిగింది. నిజానికి భారతదేశ బ్యాంకింగ్ ఒక పటిష్టమైనటువంటి విధానాన్ని అవలంబించి మంచి మార్గంలో నడుస్తుందని చెప్పవచ్చు. దీనికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. దీనికి కారణం రిజర్వ్ బ్యాంక్ అని చెప్పక తప్పదు మనకు. ఎందుకంటే ఆ రిజర్వ్ బ్యాంక్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించడమే కాకుండా వాటికి తగినటువంటి సమయంలో అంతిమ రుణదాతగా ఆర్థిక సహాయాన్ని అందించడం, వాటి యొక్క కస్టోడియన్గా వాటి నుండి డిపాజిట్లను స్వీకరించి వాటి కస్టోడియన్గా వ్యవహరించడమే కాకుండా తర్వాత అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఆర్థిక సహాయాన్ని అందించడం, ఈ విధంగా అనేక రకాలుగా బ్యాంకింగ్ రంగం అనేది అభివృద్ధి చెందడానికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి మన దేశ బ్యాంకులు ఈ విధంగా ఈరోజు స్థిరంగా ఉన్నాయి అంటే దానికి కారణం మన రిజర్వ్ బ్యాంకే. రిజర్వ్ బ్యాంకే రోజు కూడా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వస్తూ అవి అభివృద్ధి చెందుతున్నాయి. బ్యాంకులు నానాటికి కూడా వాటి యొక్క సంఖ్య పెరుగుతోంది. వాటి యొక్క విధుల్లో అనేక మార్పులు వస్తున్నాయి, అనేక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ వాణిజ్య బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత, వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ తర్వాత వాటి విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. తర్వాత వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాటి బ్రాంచీలను స్థాపించడం జరిగింది. అంటే రైతులకు, తర్వాత వ్యాపారస్తులకు, తర్వాత వాణిజ్యవేత్తలకు, ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా సేవలు అందించడానికి ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం వల్లే ఈరోజు మన దేశంలో అనేక రకాలైనటువంటి వాణిజ్య బ్యాంకులు అభివృద్ధి చెంది, అవి అభివృద్ధి చెందడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో
ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఈ విధంగా ఈ మధ్య అంటే వాణిజ్య బ్యాంకులకు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎంతగానో అంటే వాటి యొక్క అభివృద్ధిలో ఎంతో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంకు మరియు ద్రవ్య విధాన సుస్థిరత. మన దేశంలో 1956 నుండి పెట్టుబడులు అనేవి విపరీతంగా పెరిగినాయి. అంతకుముందు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడేది. 1956లో అంటే అప్పటి పంచవర్ష ప్రణాళికలో కూడా పరిశ్రమల అభివృద్ధికి పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పారిశ్రామికంగా మన దేశం 1956 నుండి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ పరిశ్రమల్లో పెట్టుబడులు అనేవి విపరీతంగా పెరిగినాయి. అయితే అదే ఏ విధంగా అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉందో ధరలు కూడా పెరిగినాయి. లోటు సౌకర్యం దేశంలో ప్రారంభమైంది. అంటే పరిశ్రమలకు పరిశ్రమ స్థాపించడానికి కావాల్సినటువంటి మూలధన కొరత కూడా దేశంలో ప్రారంభమైంది. ఉత్పత్తి కాకోకుండా ఇతర రంగాలకు ప్రభుత్వ ఖజానా అనేది ప్రభుత్వ డబ్బు అనేది ఎంతగానో ఉపయోగించడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలకు కానీ ఇతర విధంగా కానీ అన్ని విధాలుగా కూడా అనే ఉత్పత్తి రంగాలకు కాకుండా ఇతర రంగాలకు ప్రభుత్వం యొక్క ద్రవ్యాన్ని ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని ఖర్చు చేయడం జరిగింది. దాని కారణంగా ప్రజా సంక్షేమం వాటిని దృష్టిలో ఉంచుకొని దేశంలో ధరలను నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంకు అనేక రకాలైనటువంటి పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతుల్ని తర్వాత దాంట్లో అతి ముఖ్యమైనటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో బ్యాంకు రేటు విధానం అనేది దాన్ని ఉపయోగించి ద్రవ్య విధాన స్థిరత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుంది. బ్యాంకు రేటు విధానం అంటే రిజర్వ్ బ్యాంకు ఆ బ్యాంకు రేటు విధానాన్ని అంటే బ్యాంకు రేటుని పెంచాలంటే రిజర్వ్ బ్యాంకు కొంత ఈ వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులో రిజర్వ్గా ఉంచవలసినటువంటి ద్రవ్య నిల్వలు తగ్గిస్తుంది. ఒకవేళ బ్యాంకు రేటుని తగ్గించాలంటే వాటిని ఎక్కువగా ఉంచుకుంటుంది అన్నమాట. ఈ విధంగా బ్యాంకు రేటును అనుసరించి బ్యాంకు రేటుని ప్రభావితం చేసేది బ్యాంకులు ఎక్కువగా ద్రవ్య సౌకర్యాన్ని కల్పించే విధంగా దాన్ని బ్యాంకు రేటు విధానాన్ని అని చెప్పి అవలంబిస్తూ అది రిజర్వ్ బ్యాంకు వాటికి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంకు మరియు వ్యవసాయ పరపతి సౌకర్యం. మన దేశం ఎంత పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని మనకు తెలుసు. దాదాపుగా 60% మంది, కొన్ని స్టేట్లలో 70% మంది, ఇంకో కొన్ని స్టేట్లలో 80% మంది ఆ విధంగా ఉండవచ్చు. కానీ దాదాపుగా మన దేశంలో 60% పైగానే 70% వరకు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంటే వ్యవసాయము తర్వాత దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలపైన కుటీర పరిశ్రమలపైన కోళ్ల పెంపకము, తర్వాత చేపల పెంపకము, తర్వాత దానికి అనుబంధమైనటువంటి పాల ఉత్పత్తి రంగాల్లో అంటే పాడి పరిశ్రమ దాంట్లపైన దానికి అనుబంధమైనటువంటి రంగాలపైన వాళ్ళు ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆర్థికాభివృద్ధికి మరియు మనుగడకు అవసరమైనది వ్యవసాయ ప్రాధాన్యత ఎంతగానో ఏర్పడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా పెరిగింది. ఆ జనాభాకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరము ఏర్పడింది. ఈ దృక్పథంలోనే రిజర్వ్ బ్యాంకు వ్యవసాయ రంగానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. వ్యవసాయ అభివృద్ధికి దాన్ని దీర్ఘకాలిక అవసరాలు తీర్చడానికి
పెట్టుబడులను సమకూర్చుకోవడానికి, దీర్ఘకాలిక అవసరాలకి పెట్టుబడులు సమకూర్చుకోవడానికి, మధ్యకాలిక అవసరాలకి, తర్వాత స్వల్పకాలిక అవసరమైనటువంటి నిధుల్ని, ద్రవ్యాన్ని రుణ రూపంలో సమకూర్చుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి సంస్థలను స్థాపించడానికి ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎంతగానో కృషి చేసింది. నిజంగా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి జాతీయ వ్యవసాయ పరపతి లేదా జాతీయ వ్యవసాయ నిధి మరియు జాతీయ వ్యవసాయ పరపతి నిధిని 1950 నుండి రిజర్వ్ బ్యాంకు నిర్వహించే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని, అంటే దేశ ఆర్థికాభివృద్ధిలో అనేక సాంప్రదాయ విధుల్ని, ఆర్థికాభివృద్ధిని నిర్వహించడమే కాకోకుండా రిజర్వ్ బ్యాంకు ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం కోసం, దేశంలోని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని 1950 నుండి కూడా ఏర్పాటు చేసి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ నిధుల నుండి, ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక నిధుల నుండి రిజర్వ్ బ్యాంకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు మరియు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులకు మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తూ ఉంది. ఈ విధంగా వ్యవసాయ రంగానికి కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎంతో కృషి చేస్తూ ఉంది, వ్యవసాయ రంగ అభివృద్ధికి. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు మరియు వ్యవసాయ పరపతి సౌకర్యం ఈ విధంగా. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంకు మరియు పారిశ్రామిక విత్తం. మన దేశానికి సంబంధించి వ్యవసాయ రంగ అభివృద్ధి ఎంత అవసరమో పారిశ్రామిక అభివృద్ధి కూడా అంతే అవసరము. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం పెరగాలన్నా వ్యవసాయ రంగంతో పాటుగా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి. ఆ పరిశ్రమలను అభివృద్ధి చెందాలంటే ఆ పరిశ్రమలని లేదా ఆ కంపెనీలు పరిశ్రమలు అభివృద్ధి చేయాలంటే ఆ పరిశ్రమ స్థాపించడానికి నిధులు ఎంతో అవసరము, మూలధనం అనేది ఎంతో అవసరము. ఆ మూలధనాన్ని, ఆ పరిశ్రమలకు స్థాపించడానికి కావలసినటువంటి మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి దేశంలో పరిశ్రమలకు కావలసినటువంటి రుణ సౌకర్యాన్ని, సౌకర్యాన్ని చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సంస్థల్ని ప్రారంభించడం జరిగింది. అనేక ప్రత్యేకమైనటువంటి వాటి కోసమే, పరిశ్రమల కోసమే ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది కొన్ని ప్రత్యేక సంస్థల్ని స్థాపించడం జరిగింది. దాని ఫలితంగా 1948 సంవత్సరం నుంచి 48 భారతదేశ పారిశ్రామిక విత్త సంస్థ అనేది ఒకటి, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IDBI అనేది, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత మరియు ప్రతి రాష్ట్రానికి ఒక పారిశ్రామిక విత్త సౌకర్యాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థ స్థాపించుకోవడానికి అనుమతినివ్వడం జరిగింది. అంటే పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా, ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమల కోసమే, అభివృద్ధి కోసమే, వాటికి రుణ సౌకర్యాన్ని కల్పించడం కోసమే, వాటికి సలహాలు ఇవ్వడం కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను కూడా స్థాపించడం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా. అంతేకాకుండా పారిశ్రామిక ఫైనాన్స్ సౌకర్యానికి మరియు అజమాయిషీ చేయడానికి బ్యాంకుగా భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు అనే దాన్ని కూడా ఈ రిజర్వ్ బ్యాంకు స్థాపించడం జరిగింది. ఈ విధంగా దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య కారణం రిజర్వ్ బ్యాంక్ అని చెప్పక తప్పదనమాట. అన్ని రకాలైనటువంటి వ్యవసాయ రంగానికి, తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి ఈ విధంగా ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎంతగానో తోడ్పడుతూ ఉంది. లాస్ట్ వన్, రిజర్వ్ బ్యాంకు మరియు విదేశీ వర్తకం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం వ్యాపారపరంగా, వర్తకాల పరంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే విదేశాలతో
సత్సంబంధాలను ఏర్పరచుకొని మంచి సంబంధాలను ఏర్పరచుకొని ఆ విదేశాలతో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించి ఎగుమతుల్ని పెంచుకోవాలి. అదేవిధంగా అవసరమైతే ఆ దేశాల నుంచి దిగుమతులను కూడా చేసుకోవాలి. అంటే మనం మనం ఇంతవరకు తెలుసుకున్న బీవంలో తెలుసుకున్నట్లుగా విదేశీ వర్తకాన్ని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఏ దేశమైనా సరే ఆ దేశం అభివృద్ధి కావాల్సినటువంటి మెటీరియల్ అంటే ముడి పదార్థాలు, ప్రకృతిలో లభించేటువంటి ముడి పదార్థాలు ఆ దేశంలో లభించవు. కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అదేవిధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. ఆ విధంగా ఒక దేశం మరొక దేశంతో సత్సంబంధాలు, మంచి సంబంధాలు ఉంటేనే విదేశీ వర్తకం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ విదేశీ వర్తకం అనేది 2 రకాలని మనకు తెలుసు. ఒకటి ఎగుమతి వర్తకం, ఇక్కడ రెండవది దిగుమతి. అక్కడ అంత వివరంగా అవసరం లేదు. ఇక్కడ ఎగుమతి వర్తకము, దిగుమతి వర్తకం. ఎగుమతి వర్తకం అంటే మనకు తెలుసు, దిగుమతి వర్తకం అన్న మనకు తెలుసు. ఎగుమతి వర్తకం ద్వారా మన దేశం నుండి వస్తువులు ఇతర దేశాలకు అమ్మడం జరుగుతుంది. ఎగుమతి వర్తకం ద్వారా మన దేశంలో లభ్యమయ్యేటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు లేక వాళ్ళకు అవసరమైనటువంటి సరుకును, వస్తువుల్ని ఎగుమతి చేయడం, మన దేశంలో వినియోగించుకొని మిగిలినటువంటి వస్తువుల్ని, సరుకుల్ని వాళ్లకు ఎగుమతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా దిగుమతి వర్తకం ద్వారా మన దేశమునకు ఇతర దేశాల నుండి వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. మన దేశంలో లభ్యం కానటువంటి వస్తువుల్ని, మన దేశంలో తయారు కానటువంటి వస్తువుల్ని ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా దిగుమతి చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి వినియోగదారుల యొక్క అవసరాలని తీర్చడం జరుగుతుంది. కొన్ని మెటీరియల్స్ కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉండవచ్చు. ఇప్పుడు పెట్రోల్ మన దేశంలో లేదు, పెట్రోల్ చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి తప్పదు. కాబట్టి ఆ విధంగా మన దేశానికి ఇతర దేశాల నుంచి కూడా వస్తువులను, సరుకుల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో తెలుసుకోవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, విదేశీ వర్తకమునకు సంబంధించినంత వరకు రుణాలు మంజూరు చేయడానికి ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎగ్జిమ్ బ్యాంకుని స్థాపించడం జరిగింది. విదేశీ వ్యాపారం చేయాలన్నా నిధులు అవసరం కదా. మన దేశం ఇతర దేశాలకి వస్తువులను ఎగుమతి చేసి ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే మన దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ ఆ దేశానికి అవసరము, విదేశాలకి సంబంధించినటువంటి కరెన్సీ మన దేశానికి అవసరం. అటువంటి కరెన్సీని, అటువంటి రుణాలని మంజూరు చేయడానికి ఎగ్జిమ్ బ్యాంక్ అనేదాన్ని, అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ని, ఎగుమతి మరియు దిగుమతి బ్యాంక్ అనే ప్రత్యేక బ్యాంకును ఈ రిజర్వ్ బ్యాంకే స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు విదేశీ వర్తకంలో అతి ముఖ్యమైనది. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది? విదేశీ వర్తకాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని, దాన్ని మన దేశానికి అవసరమైనటువంటి విదేశీ ద్రవ్యాన్ని, ఇప్పుడు అమెరికాతో వ్యాపారం చేసినట్లయితే డాలర్ని, ఈ విధంగా ఒక్కొక్క దేశంతో అవసరమైన ఆ దేశం యొక్క కరెన్సీని మన దేశానికి సమకూర్చడం జరుగుతుంది. మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువైన దాన్ని మారక ద్రవ్య సంక్షోభం ఏర్పడుతుంది. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైన మారక ద్రవ్య సంక్షోభం ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాలని చక్కదిద్ది సంస్థ రిజర్వ్ బ్యాంకు మాత్రమే. ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షిస్తూ, రిజర్వ్ బ్యాంకు పరిరక్షిస్తూ, దాంతోపాటుగా విదేశీ వ్యాపారం కూడా, విదేశీ వర్తకం కూడా అభివృద్ధి చెందడానికి రిజర్వ్ బ్యాంకు ఎంతగానో తోడ్పడుతూ ఉంది. ఈ విధంగా దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశం యొక్క అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా అయితే సహాయపడుతున్నాయో, ఆ వాణిజ్య బ్యాంకులకు సహాయం చేయడమే కాకుండా ఇది ప్రత్యేకంగా దేశ ఆర్థికాభివృద్ధికి కావలసినటువంటి రుణ సౌకర్యాలను సమకూర్చడానికి కొన్ని ప్రత్యేక సంస్థల్ని, కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్యాంకులను స్థాపించి
దేశ ఆర్థికాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి, తర్వాత ద్రవ్య విధాన సుస్థిరతకు సంబంధించి, వ్యవసాయ పరపతి సౌకర్యానికి సంబంధించి, తర్వాత పారిశ్రామిక విధానానికి సంబంధించి, విదేశీ వర్తకానికి సంబంధించి ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎంతగానో సహాయపడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఇది కూడా ఎంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా దేశ ఆర్థికాభివృద్ధిలో భారతీయ రిజర్వ్ బ్యాంకు పాత్ర అని అడిగినప్పుడు ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇది నిన్న రిజర్వ్ బ్యాంకు విధులు గురించి తెలుసుకున్నాం. ఈరోజు రిజర్వ్ బ్యాంకు దీనికి సంబంధించి నోట్స్, రిజర్వ్ బ్యాంకు విధులు కూడా పెట్టలేదు కదా, నోట్స్ పెట్టలేదు కదా మీకు? పెట్టానా? లేదు కదా? హలో, రెస్పాండ్ అండి, ఎవరన్నా మాట్లాడండి, ఎవరన్నా, నో ప్రాబ్లం. ఏమ్మా శిల్ప? హలో నాగేష్ రెడ్డి, దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు విధులు, ఈ దేశ ఆర్థిక విలువ, భారతీయ రిజర్వ్ బ్యాంకు పాత్ర, దీనికి సంబంధించి నోట్స్ పెడతారులేండి. మళ్ళీ దీనికి సంబంధించి ప్రత్యేకంగా నోట్స్ పెట్టడం, గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, సర్లేండి, అంటే ఈరోజుకి ఏం చేద్దాం.